హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు. ఈరోజు బెస్ట్ అండ్ సింపుల్ టేస్టీ ఓల్డ్ రెసిపీ అనమాట. చాలా బాగుంటుందండి. ఇది పాతకాలపు వంట అయినా టేస్టీగా ఉంటుంది, సింపుల్ గా కూడా చేసేయచ్చు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేను చిన్నప్పుడు తిన్నప్పుడు అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. మా అమ్మమ్మ కూడా చేసేవారు అనమాట. దీన్నే ఉప్పుడు పిండి, పులుసు పిండి లేదా పులుసు ఉప్మా ఇలా అంటారనమాట. ఇది మనం ఇడ్లీ నూక ఆడిస్తాం కదా, రేషన్ బియ్యం నూక ఆడిస్తారు కదా మిల్లులో, ఆ నూకతో చేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఒక కప్పు నూకకి 2 కప్పుల వాటర్ పెట్టుకుని దీన్ని అయితే ఉడికించుకోవాలి. ఇందులో లైట్ గా సాల్ట్, లైట్ గా ఆయిల్ వేసి వాటర్ మరిగిన తర్వాత ఇలా మిల్లులో పట్టించిన నూక ఉంటుంది కదా, ఆ నూకని ఇలా వేసుకుని కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఇప్పుడు రాబోయేది మనకి కార్తీక మాసం వస్తుంది కదా, కార్తీక మాసంలో మంచిగా ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఈవినింగ్ నైట్ డిన్నర్ లో అన్ని కర్రీస్ వేసుకుని రైస్ అవి తిన్నారు కదా, అలాంటప్పుడు ఇది వెల్లుల్లిపాయ లేకుండా చక్కగా ఈ పులుసు ఉప్మా చేసుకొని, ఈ పులుసు పిండి ఉప్పుడు పిండి అని కూడా అంటారనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు అది మొత్తం అంతా కూడా ఉడికిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టేశాను, చల్లారి పెట్టేశాను అనమాట. ఇప్పుడు దీని తాలింపు వచ్చేసి ఆయిల్ వేసి ఆవాలు, అలాగే శనగపప్పు, మినపప్పు, ఇంగువ అస్సలు మర్చిపోవద్దు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి, కరివేపాకు, అలాగే పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంగువ వేయడం మర్చిపోవద్దు, నేను ఇందులో చూపించలేదు అనుకుంటా. అలాగే ఇందులో మీరు ఇష్టమైతే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి, కానీ అలా కాదు, ఇలానే బాగుంటుంది. ఇంకా ఈ ఉడికించి పెట్టుకున్న ఈ నూక ఉంది కదా, ఈ ఉప్పుడి నూక, దీన్ని అయితే ఈ విధంగా శుభ్రంగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయిపోయాక తాలింపు అంతా లాస్ట్లో నిమ్మరసం పిండుకోవాలండి. నేనైతే ఒక కంప్లీట్ నిమ్మకాయ అయితే వేస్తాను, దానికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఉడికించేటప్పుడే ఉప్పు వేసాను కదా, అది సరిపోద్ది. లేదా సరిపోకపోతే లాస్ట్లో కొంచెం వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ కింద కూడా చేసుకోవచ్చు. నైట్ డిన్నర్ స్కిప్ చేసే పాలం అయితే ఇలాంటిది రెసిపీ ఒకటి చేసుకుని తినొచ్చు. మార్నింగ్ టిఫిన్ కింద కూడా చేసుకోవచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు అనమాట. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు, అలాగే షేర్ చేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో నేను నిమ్మరసం పిండాను కదా, దానిపైన ఉన్న గింజలు ఇందులో ఉన్నాయన్నమాట, తీసేసాను. మొత్తం అంతా కూడా తీసేసి ఒకసారి బాగా కలిపేసుకోవడమే, అంతే. చాలా సింపుల్ రెసిపీ. మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ మర్చిపోవద్దు కామెంట్ చేయడం. అసలు నా ఛానల్లో కామెంట్సే తక్కువ వస్తాయి, అంటే అస్సలు కామెంట్ చేసేలాగా ఉండవా నా వీడియోస్, లేదా అండ్ కామెంట్ చేయడానికి అంత పెద్ద విషయం ఏమి ఉండదు నా వీడియోస్లో, నాకేమీ అర్థం కాదు. బట్ కామెంట్స్ అయితే రావు. వస్తే నాకు కూడా తెలుస్తుంది కదా నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలా చేయాలి, ఏ మిస్టేక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుస్తుంది అనమాట. నాకు బాగుంది, ఓహో చాలా బాగా చేస్తున్నాను అనమాట, ఇంకా బాగా చేయాలని ఇంకా అనిపిస్తుంది కామెంట్స్ రావడం వల్ల. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.